బదలాయింపు కాదు. చాలామంది ఆప్షన్ సి అంటా ఉన్నారు, కాదు, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 31వ ప్రశ్న, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ ఈ సిద్ధాంతకర్త ఎవరు? పావ్లోవ్, స్కిన్నర్, థార్న్డైక్, కోహ్లర్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. లైక్ ద వీడియో ఫ్రెండ్స్, ఒకసారి లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ చెప్తున్నారు, చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు మన ఛానల్కి. సో మీరు కూడా సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయాలి. అప్పుడప్పుడు కామెంట్స్లో లైక్ చేయండి అని మన మిత్రులతో కూడా షేర్ చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, స్కిన్నర్ ఇస్ ద రైట్ ఆన్సర్. 32వ ప్రశ్న, అవరోధం సిద్ధాంతం ప్రకారం విస్మృతి దేనివల్ల కలుగుతుంది? 1 సమయం గడవడం, పాత మరియు కొత్త విషయాల మధ్య ఘర్షణ, దమనం, ఏది కాదు? అందరూ కూడా కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయాలి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, పాత మరియు కొత్త విషయాల మధ్య ఘర్షణ. 33వ ప్రశ్న, అభ్యసన రంగాలు ఎన్ని? డొమైన్స్ ఆఫ్ లెర్నింగ్స్. హౌ మెనీ డొమైన్స్ ఆఫ్ లెర్నింగ్స్ ఆర్ దేర్? 2, 3, 4, 5. ముప్పై మూడో ప్రశ్న కూడా ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బిలో ఉన్నటువంటి 3. 34వ ప్రశ్న, టాచిస్టోస్కోప్ దేనిని కొలవడానికి వాడతారు? టాచిస్టోస్కోప్ దేనిని కొలవడానికి వాడతారు? ప్రజ్ఞ, అవధాన వైశాల్యం, అలసట, స్మృతి. వెరీ గుడ్ అండి, చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వీడియోని లైక్ చేయండి ఒకసారి అట్నే. అవధాన వైకల్యం ఇస్ ద రైట్ ఆన్సర్. స్పాన్ ఆఫ్ అటెన్షన్. 35వ ప్రశ్న, యత్నదోష పద్ధతిలో సిద్ధత నియమం దేనిని సూచిస్తుంది? శారీరక మరియు మానసిక సిద్ధత, శిక్ష, బహుమతి, ఏది కాదు? ఆన్సర్ని కమెంట్ చేయాలి 35వ ప్రశ్న కూడా. ఇక్కడ ఆప్షన్ ఏలో ఉన్నటువంటి ఫిజికల్ అండ్ మెంటల్ రెడీనెస్, శారీరక మరియు మానసిక సిద్ధత అనేది రైట్ ఆన్సర్. 36వ ప్రశ్న చూడండి, అభ్యసన వైకల్యం లెర్నింగ్ డిజబిలిటీ పదాన్ని వాడిన మొదటి వ్యక్తి ఎవరు? ఫస్ట్ పర్సన్ టు యూజ్ ద టర్మ్ లెర్నింగ్ డిజబిలిటీ. సామ్యుయల్ కిర్క్, పియాజే, స్కిన్నర్, వాట్సన్. లైక్ ద వీడియో ప్లీజ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంత సపోర్టివ్గా మన ఛానల్కి ఉంటున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రెగ్యులర్గా మీకోసం లైవ్స్ ఉంటాయి. అట్లనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం ఉన్నబడే అనే యాప్లో కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సామ్యుయల్ కిర్క్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. 37వ ప్రశ్న చూడండి, సాకల్య పద్ధతి వోల్ మెథడ్ ఎప్పుడు శ్రేష్టం? పాఠం పెద్దదిగా ఉన్నప్పుడు, పాఠం చిన్నదిగా అర్థవంతంగా ఉన్నప్పుడు, మందబుద్ధులకు, ఏది కాదు? వెన్ ఇస్ ద వోల్ మెథడ్ సుపీరియర్? మంచిది, వెరీ గుడ్ అండి. ఆన్సర్ కమెంట్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ ఆన్సర్ అండి. పాఠం చిన్నదిగా అర్థవంతంగా ఉన్నప్పుడు సాకల్య మెథడ్, వోల్ మెథడ్ అనేది మంచిది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 38వ ప్రశ్న, వ్యతిరేక బదలాయింపుకు మరో పేరేంది?
అనదర్ నేమ్ ఫర్ నెగటివ్ ట్రాన్స్ఫర్. పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం రెండు ఏది కాదు. ఇక్కడ రెండు పురోగమనం, తిరోగమనం. ఆప్షన్ సిలో ఉన్నటువంటి ఏ అండ్ బి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 39వ ప్రశ్న. సైన్ గెస్టాల్ట్ ఈ సిద్ధాంతం ఎవరిది? పావ్లోవ్, టోల్మాన్, స్కిన్నర్, బండూరా. అందరు కూడా ఆన్సర్ని కమెంట్ చేయాలి. ఇప్పటివరకు కూడా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు కమెంట్ చేస్తుంటే లైక్ చేయడానికి వస్తలేదా? అది ప్రాబ్లం. సో మీరు ఒక్కసారి ఇట్లా ఇంటూ మార్క్ మీద వచ్చి లైక్ కొట్టేసి మళ్ళీ వచ్చి కమెంట్ చేయండి. జర సపోర్టివ్ ఉంటుంది మన ఛానల్కి. ఇక్కడ టాల్మాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. 40వ ప్రశ్న స్క్రీన్ మీద ఉంది, అంతకంటే ఒకసారి చదవండి. గూగుల్ ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి సైన్ ఇన్ కాండి. సైన్ అప్ చేసుకొని సైన్ ఇన్ అయిన తర్వాత టీఎస్ టెట్కు సంబంధించి తెలుగుకు సంబంధించిన టెస్ట్ సిరీసెస్ ఉన్నాయి. ఇది పేపర్ 1కు సరిపోతుంది, పేపర్ 2కు కూడా సరిపోతుంది. ఇంగ్లీష్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది. తర్వాత సైకాలజీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది. పేపర్ 2లో సోషల్కి సంబంధించిన టెస్ట్ సిరీసు క్లాస్ వైజ్గా. ఇప్పుడు 8th క్లాస్ తీసుకుంటే ప్రతి చాప్టర్కి ఒక టెస్ట్ ఉంది. 9th క్లాస్ తీసుకుంటే ప్రతి చాప్టర్కి ఒక టెస్ట్ ఉంది. 10th క్లాస్ తీసుకుంటే ప్రతి చాప్టర్కి ఒక టెస్ట్ ఉంది. అట్లనే ఇక్కడ పేపర్ 1కి సంబంధించి ఈవీఎస్ అనేది ఈరోజు పబ్లిష్ చేయడం జరిగింది. ఈవీఎస్కి సంబంధించి కూడా సేమ్ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ప్రతి చాప్టర్కి ఒక టెస్ట్ ఉంది. సో మీరు అక్కడ ఫస్ట్ చెక్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసి చెక్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు యూజ్ అవుతుంది. టెట్లో మంచి స్కోర్ వస్తుంది. అభ్యసనం ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు ఏ విధంగా ఉండాలి? తాత్కాలికం, సాపేక్ష, శాశ్వతం, ఒక్కరోజు మాత్రమే, ఏది కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి సాపేక్ష